మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు డీఎస్సీలో జరిగిన అవకతవకలపై విశాఖ సౌత్ నియోజకవర్గంలో టౌన్ హాల్ నిర్వహించారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలకు మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. డీఎస్సీ స్కామ్పై సీబీఐ విచారణ జరపాలన్నారు. మంత్రి లోకేష్ రాజీనామా చేసే వరకు జెన్జీ తరహా పోరాటం కొనసాగిస్తామంటున్నారు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. కోచింగ్లు తీసుకొని 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు లక్షలు తగలేసి ఆ ఎగ్జామ్ వచ్చిన తర్వాత ఏంటంటే మీకు కావాల్సిన వాళ్ళందరినీ చెంచాలందరినీ కూడా ఆ డిఎస్సి ఎగ్జామ్లోనేమో పెనిట్రేట్ చేసేసి ఈరోజేమో వాళ్ళందరికీ కూడా నోట్లు మట్టి కట్టారన్నమాట. ఇది ఉసురు తగులుతుంది. ఆ సీజే ఏదైతే కాక్రోచ్ పార్టీ ఉందో ఆ కాక్రోచ్ పార్టీ జస్ట్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఓన్లీ 1 వర్డ్ అటెడ్ బై ది చీఫ్ జస్టిస్. కానీ ధర్మేంద్ర ప్రధాన్ లాంటి మహా వ్యక్తి అంటే ఈజ్ నాట్ అ స్మాల్ దగా డిఎస్సి అకౌంటబిలిటీ చూపించి నువ్వు లోకేష్ బెటర్ యూ విత్డ్రా యువర్ పోర్ట్ఫోలియో, ఎందుకంటే నువ్వు రిజైన్ చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.